మహాత్మా గాంధీకి రామ్ రామ్ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాని పేరు మార్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మెల్లమెల్లగా బీజేపీ ఏం చేస్తూ ఉందంటే మహాత్మా గాంధీ పేరును తుడిచేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఉపాధి హామీ పథకంలో జాతిపిత పేరు తొలగింపు, విబి జి రామ్జీ పేరుతో లోక్సభలో ప్రభుత్వం బిల్లు. రాష్ట్రాలు 6 నెలల్లో ఉపాధి హామీ చట్టాలు చేయాలి. 100 రోజుల నుంచి 125 రోజులకు ఉపాధి పెంపు. ఒక్కో రాష్ట్రానికి ఇన్ని నిధులు అని కోటా కేటాయింపు. మించి ఖర్చు పెట్టాలంటే రాష్ట్రాలే భరించుకోవాలి. పంచాయతీల అవసరాలకు ఉపాధి హామీ వాడొచ్చు. వ్యవసాయ రద్దీ సీజన్లో ఉపాధికి హాలిడే ప్రకటించాలి. లోక్సభలో బిల్లు వివరాలు వెల్లడించిన మంత్రి చౌహాన్ గాంధీ పేరు తొలగింపునకు కారణం ఏమిటి అంటూ ప్రియాంక గాంధీ నిలదీసింది. చర్చను దారి మళ్లించేందుకే పేరు ఎత్తేశారంటూ సిపిఎం చెప్తా ఉంది. సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అసలు ఉపాధి హామీ పథకం అనేది ఇది అసలు ఎందుకు పెడుతున్నారో ఏంటో అర్థం కాని పరిస్థితి. సో ఉపాధి హామీ పథకాన్ని పెట్టి ఒక 100 రోజుల పని దినాలను పెట్టి వాళ్ళకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇస్తున్నారు. సో ఇది మంచి పథకమా లేకపోతే ఇంక వేరే పథకం పక్కన పెడితే ఇది ప్రజలకు ఉపయోగపడే పథకం అయితే కనబడుతుంది. కొంతమందికి అయితే ఉపయోగపడుతుంది. అది వాళ్ళ ఖర్చులకు ఏదో కొద్ది మేర ఖర్చులకు మాత్రమే ఉపయోగపడుతుంది, అంతే తప్ప వేరే ఏది లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఆ పథకాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ పథకం పేరు మార్చడానికి ప్రయత్నం చేసింది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇక నుంచి దాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అవిజిక మిషన్ గ్రామీణ్ విబి జి రామ్జీ అని పిలుస్తారట. సో ఏం పేర్లు పెడతారో ఏందో అర్థం కాని పరిస్థితి. సో ఇది వీళ్ళకే అర్థమవుతుంది, బీజేపీ వాళ్ళకే అర్థమవుతుంది. ఆ టిఫిన్ బయటకులు అంటూ, ఆ బయటకులు అంటూ, ఈ బయటకులు అంటూ విచిత్రమైన పేర్లు పెడుతూ ప్రజల్ని అయితే కన్ఫ్యూజన్లో నెడతారు. సో ఇది ఈ పథకం అనేది అటకెక్కినట్టే నో డౌట్ ఇలా. సో యూపీ హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఈ విప్లవాత్మక పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును ఎత్తేస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ విబి రామ్జీ 2025 బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందినటువంటి పాత చట్టం స్థానంలో తీసుకొస్తున్నట్టు కొత్త బిల్లు నిబంధనలు వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా తీర్చిదిద్దారు. పాత చట్టంలో 100 రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించడం ప్రధాన అంశం. కొత్త బిల్లులో గ్యారంటీగా 120 రోజులకు పెంచారు. 20 ఏళ్ల క్రితం పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఇప్పుడు లేదని మారిన పరిస్థితులకు అనుగుణంగా దీన్ని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా కాదు, మహాత్మా గాంధీ పేరును తీసివేయడానికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మహాత్మా గాంధీ యొక్క గుర్తులు ఉంచకుండా ఎన్డీఏ ప్రభుత్వం ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సామాజిక ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా మార్పులు చేస్తున్నామని చౌహాన్ ప్రకటించారు. గ్రామీణ ప్రజలకు ఆదాయాన్ని ఇచ్చే ఉమ్మడి ఆస్తులను సరిపడా సృష్టించడం, వాటిపై అధికారాన్ని ఇవ్వడం పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని చెప్పారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఈ క్రమంలో వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల సంపదను సృష్టించాలని వివరించారు. వ్యవసాయ పనుల రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో కూలీల కొరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలిడే ప్రకటిస్తారని మంత్రి తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనుల రద్దీ సీజన్ను గుర్తించి ఉపాధి పనుల హాలిడే ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తారని వెల్లడించారు. గ్రామీణ నీటి వనరుల పునరుద్ధరణ, కరువు, వరదల సమయంలో ప్రత్యేక పనుల ద్వారా ఉపాధి కల్పించే లక్ష్యాల్లో భాగమని తెలిపారంటూ చూస్తాం. సో దీనిపైన పార్లమెంట్లో తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో దీనివల్ల అంటే మహాత్మా గాంధీ పేరు తీసేయడం అనేది నిజంగా బీజేపీ దిగజారుడు రాజకీయాలకే నిదర్శనంగా కనబడతా ఉంది. రాష్ట్రాలపై భారం, కేంద్ర నిర్ణయంతో రాష్ట్రాలకు ఉపాధిపై అవస్తే. ప్రస్తుతం లేబర్ వాటాలో కేంద్రం 100% నిధులు, మెటీరియల్ వాటాలో 70%. ఇకపై రెండింటిలోనూ కేంద్రం రాష్ట్రం 60%, 40% అంటూ చూస్తా ఉన్నాం.